నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం వైసీపీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తూ వచ్చారు మరి కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతుంది అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాని చైర్మన్కి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినా కూడా చైర్మన్ వాటిని అయితే ఆమోదించలేదు దాని మీద న్యాయపరంగా పోరాటం చేయట్లేదు అలా అని చెప్పేసి ఒత్తిడి కూడా తీసుకురావట్లేదు సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన పరిస్థితి కొరకలేని కొయ్యలా కనిపిస్తుంది అటు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు వైసీపీకి నుంచి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీల్లో పోతుల సునీత ఒకరున్నారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఒకరు ఉన్నారు అలాగే కర్రి పద్మశ్రీ ఒకరు ఉన్నారు సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి రాజీనామాలు చేస్తూ వచ్చారు రాజీనామాల్ని ఆమోదించాలంటూ కూడా మండలిలో కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు చేస్తూ వచ్చారు మా రాజీనామాను ఆమోదించినట్టు కూడా చైర్మన్కి కూడా చెప్తున్నారు కానీ చైర్మన్ కూడా అంటే ఇటు స్పీకర్ కావచ్చు చైర్మన్ కావచ్చు పార్టీకి సంబంధించి ఎన్నుకునేటువంటి వ్యక్తి కాబట్టి ప్రస్తుతం మండలికి సంబంధించి ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీకి సంబంధించి మనిషిగా ఉన్నారో ఆయన్ని వైసీపీ నామినేట్ చేసింది కాబట్టి వాళ్ళ రాజీనామాల్ని అందుకే వాళ్ళ రాజీనామాలను అందుకే యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే ప్రధానంగా మండలికి సంబంధించి వైసీపీలోకి చాలా ఎక్కువ బలం ఉంది అసెంబ్లీతో పోల్చుకుంటే మండలిలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు మండలిలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా గట్టిగా పోరాడుతూ వస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే టీడీపీతో పోల్చుకుంటే మండలిలో వైసీపీకి చాలా ఎక్కువ బలంగా ఉంది ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి బలం పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే వైసీపీకే ఎక్కువ బలం అయితే ఉంటూ వస్తుంది అయితే ఈ ముగ్గురు రాజీనామాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనవసరంగా రాజీనామాలు చేశామనేటువంటి ఒక తలనొప్పిలో కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడే పరిస్థితి లేదు అలా అని చెప్పేసి వదిలేసి వేరే పార్టీలో చేరే స్థితిగా లేదు ఈ రాజీనామాలు అంటే వీళ్ళు రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా ఈ స్థానాలు మళ్ళీ కూటమికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసి గెలుపొందినటువంటి నేపథ్యంలో వీళ్ళు అనూహ్యంగా కూటమి వచ్చిన తర్వాత రాజీనామాలు చేయడము ఆ రాజీనామాలు యాక్సెప్ట్ కావడంతో ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చారు సో ఇప్పుడు స్పీకరు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆమోదించట్లేదు దీని మీద ఏదైనా టెక్నికల్గా కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ప్రొజెక్ట్స్ తీసుకొద్దామన్నా కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు మరోవైపు ఒకవేళ కోర్టు నుంచి ఎలాంటి ఆదేశం వచ్చింది ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఏం చెప్తుందంటే చైర్మన్ గారు దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చైర్మన్ గారు ఏం చెప్తారంటే దీన్ని మేము పరిశీలిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఆ పరిశీలన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీళ్ళ టైం పీరియడ్ ఉన్నంత వరకు కంటిన్యూ అవుతుంది ఒకవేళ వీళ్ళు రాజీనామాలు చేసినా మరొక పార్టీలో చేరినా కూడా మళ్ళీ వాళ్ళకి అవే ఎమ్మెల్సీ పదవులు ఇస్తారనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే కూటమికి సంబంధించి చాలామంది రెడీగా ఉన్నారు ఎమ్మెల్సీల కోసము ఎందుకంటే కూటమికి సంబంధించిన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అసంతృప్తులు ఉండటం కావచ్చు లేదంటే వాళ్ళు సీట్లు త్యాగం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము సో ఇలాంటి నేపథ్యంలో ఈ వీళ్ళు ఎవరైతే వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం ఉందో ఆ వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అటు వెళ్ళలేక ఇటు పార్టీలో ఉండలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు దాంతోపాటు మండలిలో కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది కేవలం వాళ్ళు నామమాత్రంగా మండలికి వచ్చేసి అటెండెన్స్ వేసుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రాజీనామాలకు సంబంధించి చైర్మన్ గారు ఎంతవరకు ఆమోదిస్తారు ఎప్పటికి ఆమోదిస్తారు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది వైసీపీకి రాజీనామా చేసి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకున్నామా అనేటువంటి ఒక భావనలో కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారంట ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేతలే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ వైసీపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంకా సరైన ప్రాధాన్యత రానేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ ప్రాధాన్యత వస్తుందా లేదనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది సో ఈ అంశాలని చూసుకున్నప్పుడు వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఉండలేక వెళ్ళలేక చాలా పరిస్థితులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు